చివరగా మీనరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి సుఖస్థానంలో చికాకులు, వైవాహిక దాంపత్య జీవితంలో ఇబ్బందులు, అదేవిధంగా ప్రతి విషయంలో ఆలస్యత ఏర్పడుతూ ఉండటము, అందులో ఏలినాటి శని జరుగుతున్నందున వీరికి ప్రతిదీ వాయిదాలు పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. గృహంలో చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అనుకోని మనస్పర్ధలు మూడో వ్యక్తుల వలన ఏర్పడుతూ ఉంటాయి. కనుక ప్రతి విషయంలో తొందరపాటు అనేది పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వారి చదువు తగ్గ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించబోతున్నది. ఉత్తీర్ణ శాతం పెంచుకుంటారు. విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రుణాలు తీరటం, స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి యోగ్యత, అనుకోని ధన సంపాదన అనేటటువంటిది వీరికి రాబోతున్నది. అందువల్ల ఈ రాశి వారికి ఏది ఏమైనా ఈ గతంలో కంటే కూడా ఆర్థికంగా అభివృద్ధిలోకి పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సుఖస్థానంలో చికాకులు, గృహంలో ఇబ్బందులు, వైవాహిక దాంపత్య జీవితంలో చికాకులు తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. న్యాయపరమైన చికాకులను అధిగమిస్తారు. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి మాత్రం ప్రతికూలమైనటువంటి వాతావరణం గోచరిస్తున్నది. ఈ వారం కూడా అంత కలిసి వచ్చే వారంగా కాదు. అదేవిధంగా ఎవరైతే ఇంతే స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటారో వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా గతంలో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభించబోతున్నది. నూతన వ్యక్తుల పరిచయం వలన వీరికి అనుకోని ధనప్రాప్తి సంభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా సుఖస్థానంలో చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి బుధవారం రోజు లక్ష్మీ గణపతికి అభిషేకం చేయటం, అదేవిధంగా శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయటం, దీంతో పాటుగా బుధగ్రహ కవచం వినటం వలన ఈ రాశి వారికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ప్రతి విషయంలో తొందరపాటు అనేది పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అన్నీ కలిసి వస్తాయి. శుభం భూయాత్.